కాన్సెప్ట్. ప్రేమతో చదివించాలి. సో ఎవరైనా ఆ పిల్లలు బాయ్స్ స్కూల్ అండి, బాయ్స్ స్కూల్ 4th graders ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. దే గేవ్ హర్ సో మచ్ ట్రబుల్. సో ఇంటికి వచ్చి నేను ఏంటమ్మా హౌ వాజ్ యర్ డే టుడే అంటే అమ్మా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది. షీ యూస్ టు డీల్ విత్ ఇట్, డైజెస్ట్ ఇట్ అండ్ దెన్ కమ్ అవుట్ బై హర్ సెల్ఫ్. నో కంప్లైంట్స్ బికాస్ షీ చోజ్ దట్ పాత్. She has the confidence. She wants to deal with it herself. That is what we have to give our children. So ఆ స్లమ్స్ కి ఆ పిల్లలు ఎవరన్నా రాకపోతే ఒకరోజు స్లమ్స్ కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ పేకాడుకుంటా ఉన్నారు, ఒకళ్ళు తాగి పడుకున్నారు. అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు. సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి, నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళకి. ఉండదు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి? అది చదువుకుంటేనే వస్తుంది. దే డోంట్ నో ఎట్ దట్ ఏజ్. అండ్ నేను చదువుకోకపోతే ఏం చేస్తారు? కొడతారు, దానికి మొండికేసేస్తారు, అంతే కదా. సో షీ యూస్ టు గో. మీ అబ్బాయి స్కూల్కి రాలేదంటే 2 బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు. అదే కదండి, బాధకూడదు అన్నదే కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి షీ రియల్లీ వర్క్డ్ ఫర్ 2 years and she used to say, Amma, if I can change the mindset of few children, I will be very satisfied. Few parents, few children. సో ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ దే కేమ్ టు ఏడిపించేవారు తన్ని. అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ 2 years ఎండ్కి వచ్చేటప్పటికి దీది 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 అని స్టేజ్ ఫుల్ రావడం. సాహిత్య బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి. దిస్ ఈజ్ ఇయర్స్ బ్యాక్. చాలా చాలా ఇంటికి వస్తారు. అన్నపూర్ణ సర్క్యూట్ లో ఇలాంటి అచీవ్మెంట్ చేసింది సాహిత్య ఒక్కరితే. టెక్నాలజీ డిస్టింక్షన్స్ వాళ్ళకి ఉన్నాయి కానీ ఎవరి వాళ్ళు ఉంటారండి. దిస్ ఇస్ సచ్ ఎ నోబుల్ కాజ్ అండ్ నోబుల్ డిస్టింక్షన్ ఆల్ ది వైల్. అదే ఐ ఆల్వేస్ ఫీల్ వి ఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ హర్ మదర్. You have many things to తను ఒక కారణ జన్మ అనిపిస్తుంది. జస్ట్ లైక్ నాన్న. వీళ్ళందరూ దే ఆర్ బోర్న్ ఫర్ ఎ రీజన్. లేకపోతే ఆయన నటుడై ఆయన పని ఆయన చేసుకోకుండా మళ్ళీ అక్కడ కాలేజీ కట్టడానికి సో మెనీ అండి, టచ్ సో మెనీ హార్ట్స్. yes I know, entertained so many people in his life. yes I know personally. నేను ఇప్పుడు ఆంధ్రాకి తప్పకుండా వెళ్తే ఎవ్వరో ఒకళ్ళే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారండి. ఒక ఫోటో మేడం అని అడుగుతారు. నాగేశ్వరరావు అమ్మాయిగానే అంతే. మొన్న ఈ మధ్యన కూడా ఇప్పుడు మీరు ఎవరు కనిపించినా మాకు దాదాపుగా అదే ఫీల్. మీరు కొంతమంది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కలవలేకపోతాము, బట్ స్టిల్ ఎవరు కనిపించినా నాగేశ్వరరావు కనిపిస్తుంటారు మీ అందరిలో ఫర్ ఎ వైల్. ఆ ఫీల్ క్రియేట్ చేసిన గ్రేటెస్ట్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ నాగేశ్వరరావులో ఉంది. అందుకే హీ బికేమ్ సచ్ ఎ బిగ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ వైడర్ క్యాన్వాస్ గ్లోబల్లీ. హూ కెన్ మీ అందరికీ ఆయన అంత గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారండి. నాట్ త్రూ హిజ్ హిస్టరియానిక్స్, నాట్ త్రూ హిజ్ ఫిల్మ్ కెరీర్, నాట్, ఇట్స్ ఎన్ ఎడిషన్, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరందరూ చాలా గ్లామరస్ గా కనిపిస్తారు మాకు. Because of his magnanimity as a person. But maga glamour అనేది లేదండి. We are very very down to earth, simple glamour people. In the sense not on the physical attire or physical looks and glamorous in the means you look so fascinating. Nice or పిల్లలు వీళ్ళు అనే ఒక ఫీల్ అది అందరికీ మేము ఎవరైతే ఆయనతో ట్రావెల్ అయ్యామో వాళ్ళందరికీ ఉంటుంది. మా అందరికీ మిమ్మల్ని చూస్తే అట్ ది సేమ్ టైం ఈ మధ్య అంతా అన్నపూర్ణ ఫ్యామిలీస్ లో బోల్డ్ సందళ్ళు,
పక్కన నాగ చైతన్యకి మ్యారేజ్ అయింది. అవునండి. తర్వాత అండ్ ద నానాస్ 100 years 100 years so many అండ్ ఫిబ్రవరిలోని వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఏదో వచ్చినట్టు ఉంది కదండి. అవును 18th ఫిబ్రవరి is అమ్మాళ్ళ అదొకటి. yes తర్వాత మళ్ళీ మొన్న నాగార్జున గారు స్టేజ్ మీద కూడా చెప్పారు, సక్సెస్ టాక్ అన్నది లేకపోతే ఒక దాన్ని ఏమంటారు సక్సెస్ మీట్ అన్న మాట వింటే ఎంతో అసలు ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. స్టేజ్ మీద చెప్పారు నాగ చైతన్యకి తాండేల్. సో సచ్ బ్యూటిఫుల్ ది వెరీ సేమ్ టైమ్ పెద్ద హిట్ సినిమా. అవునండి పెద్ద హిట్ 100 crore క్లబ్ లోకి వెళ్ళిపోయాడు కదా నాగ చైతన్య. చాలా బాగా చేశాడు. హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ దీస్ మూమెంట్స్? నాగ చైతన్యకి 2 అద్భుతమైన పాయింట్లు జరిగాయి. ఒకటి మ్యారేజ్ అయింది, వెంటనే తండేలు వచ్చింది అన్నాడు కదా నాగార్జున సక్సెస్ మీట్ లో అన్నాడు కదా, పెళ్లి జరగటం తర్వాత సినిమా హిట్ అవుతూ సచ్ అ వండర్ఫుల్ థింగ్ అండి. మేము అన్నపూర్ణ స్టూడియోలోనే కదా జరిగింది. ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ అండి. మొత్తం మా ఫ్యామిలీ అందరు కలిసి సో మచ్ వర్క్ చేసాం ఫర్ ద వెడ్డింగ్. హౌ డు యు ఫీల్ అబౌట్ హిస్ ప్రోగ్రెస్ యాజ్ చక్కగా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు, హ్యాపీలీ డిస్పోజ్డ్ అండ్ ఇమీడియట్ గా టు పెర్ఫ్యూమ్ ఇట్ తండేల్ లాంటి హిట్ వచ్చింది. అండ్ హీ రియలీ డిజర్వ్స్ అండి. చాలా కష్టపడతాడు, చాలా డిసిప్లిన్ ఉంది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయినా వాటిని ఎవరు ఏమి చేయలేమండి. ఏం నానా అని నేను అడిగితే ఐ ట్రైడ్ మై బెస్ట్ సుశీలమ్మ అన్నాడు. ఇంకా అంతకంటే ఏమంటారు? there's nothing. And Nagarjuna garu also he has been very what do you call, is very supportive. ఎప్పుడు ఆయన దేన్ని రూల్ చేయలేదు, దేన్ని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ హిస్ చాయిస్ కదండి. మొదటిది ఆయన చాయిస్. అందుకే నాగార్జున నాకుతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడు ఓకే అన్నాము, విడిపోతాం అన్నా there's nothing to say, but because they have to lead their lives. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.